నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. నిర్దిష్టమైన ప్రణాళికతో పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యత కల్పిస్తాం మంత్రి నాదెండ్ల మనోహర్. నాటిమీటి ప్రజానాయకుడు స్వర్గీయ నన్నపల్లి వెంకట్రావు సేవానివృత్తి భావితరాలకు స్ఫూర్తి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. డివిజన్ స్థాయి విద్యుత్ అదాలత్ అవగాహన సదస్సుకు 11 అర్జీలు. సిజిఆర్ఎఫ్ చైర్మన్ ఎన్ విక్టర్ ఇమాన్యుయల్. మండలాభివృద్ధిలో భాగంగా అనుమతుల దశలో ₹1 కోటి మేర వర్కులు. ఎంపీపీ ధర్మరాజులు చెన్నకేశవులు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తెనాలి పట్టణం విస్తరించిందని, తదనుగుణంగా పారిశుధ్య కార్మికులను కూడా పెంచుకోవాల్సిన ఆవశ్యకత అవసరం ఉందని మంగళవారం తెనాలి పట్టణంలో నిర్వహించిన వార్డుల పర్యటనలో రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకుని వారి అవసరాలకు అనుగుణంగా చర్యలు చేపట్టేందుకు గాను రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వార్డు పర్యటనలో భాగంగా మంగళవారం 39-40 వార్డుల్లో పర్యటించారు. తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్, కమిషనర్ బండి శేషన్న తదితర పార్టీ శ్రేణులు వెంటరాగా వార్డులోని ప్రజా సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రివర్యులకు ఆ ప్రాంత వాసులు సాదర స్వాగతం పలికారు. ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు పరిష్కరించే క్రమంలో అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రధానంగా శానిటేషన్ సమస్య, సైడు కాలువల పరిశుభ్రత అంశాలకు ప్రాధాన్యత కల్పించాలని అధికారులకు సూచించారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా పారిశుధ్య కార్మికులు పెంచాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మీడియాతో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేపడుతున్నామని అన్నారు. తాము చేపట్టిన అభివృద్ధి పనులకు వైసీపీ పరిపాలనలో కట్టడాల నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల అవన్నీ నిరుపయోగంగా మారాయని అన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లాలంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, ఎంహెచ్ఓ హెలెన్ నిర్మల, కన్నెగంటి మురళి, వివిధ విభాగాల అధికారులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఒక వార్డు బదులు ఇంకో వార్డుకు సమస్య ఉంది. అవును సార్, కానీ ప్రజలపైన ఆ విధంగా మాట్లాడడం ఏంటి? ఈ వీధి రాలేదమ్మా క్లీనింగ్కి? సరిగ్గా రావాలండి, అసలు చివరి దాకా అట్లేదు. వాటర్ అంతా వచ్చేసి ఇక్కడ ఆగిపోతుంది. ఇక దోమలు విపరీతంగా ఓకే పర్సనల్ అక్కడ ఇచ్చారా? ప్లాట్ అక్కడ ఇచ్చారు, ఇల్లు కట్టిస్తామని అన్నారా? దాని తర్వాత మీరు ఎప్పుడన్నా మళ్ళీ వెళ్ళారా ఆఫీస్కి? చేయించుకున్నారా ఏమన్నా? కాదు, మీ స్థలం ఎక్కడుందో మీరు చూసుకున్నారా? చూసుకున్నారు. ఈ రోడ్ మీద ఇచ్చారా? గోల్డెన్ రోడ్ మీద ఇచ్చారా? ఒక మీటింగ్ పెట్టి ఏప్రిల్ తర్వాత పెడతాం మీటింగ్, అప్పుడు అందరినీ పిలుస్తానమ్మా. సరేనా? 2 బజార్లో కాలువలు తీరు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఇస్తారు, లేకపోతే లేదు. మనం కలిసి చెప్తే అటు ఉండాలి ఇటు ఉండాలి వస్తారు. దోమకాటు కూడా ఎక్కువ. మామూలుగా దోమలు ఇళ్లలో ఉండటానికి లేదు. అవును, ఇప్పుడు మనం కాలువ తీసే అవకాశం లేదు కదా ఇక్కడ. వాటర్ వెళ్ళిపోయింది, వాటర్ పెడితే వాటర్ వెళ్ళిపోయింది. అదే కరెక్టే. మీకు ఆ మాత్రం బాధ్యత లేకపోతే ఎట్లా? ఎందుకు తిరుగుతున్నాం? వార్డులు వస్తున్నాం అని తెలిసి కూడా మీరు చేయనప్పుడు ఇంకా రానప్పుడు ఏం చేస్తారా మీరు? అసలు వర్క్ ఎన్నిసార్లు చెప్పాలి మీ అందరికీ? ఎందుకు చేయలేదు నాకు అది చెప్పు. నువ్వు మనుషులు లేరా ఏంటి? నీ ప్రాబ్లం ఏంటిది? వస్తున్నావు అని తెలిసి నిన్న కూడా చెప్పా కదా నేను. ఫస్ట్ డే కాబట్టి ఊరుకున్నాను, సెకండ్ డే నుంచి మాత్రం తప్పకుండా మన యాక్షన్ తీసుకోవాలని చెప్పానా? ఇట్లా చేస్తే ఎట్లా అండి? నాకు అర్థం కాదు. మీకు పని భయం లేకపోతే అసలు ఎట్లా? మీకు ఒక బాధ్యతగా తీసుకుని మనం పని చేసుకోవాలి, కానీ అది ఏంది అసలు? ఎట్లా ఉంటుంది అసలు? ఆ కాలం ఏంటి అసలు? దాని పరిస్థితి ఎందుకు అట్లా వదిలేస్తున్నారు అంత నిర్లక్ష్యంగా? పక్కన ఉన్నారు అందరు, పక్కనండి. అలాగే షాప్ పెట్టుకున్నావు, దానికి మళ్ళీ నువ్వు గోడ కొడనా? అది ఏది ఇది? ఎట్లా మున్సిపాలిటీలో మనం ఎట్లానన్నా చేసుకునేది? ఎట్లా సరిపోతుంది? ఎట్లా కాదు, ఇది ఎంత డేంజరస్. ఎవరికైనా కట్ట వెళ్తే రాత్రిపూట బైక్ మీద ఎవరైనా వెళ్ళే వాళ్ళకి అక్కడ తీసుకున్నారు, రేపు ఇంకో 4 అడుగులు ముందు తీసుకుంటారు. టీపీఎస్ ఎక్కడ? ఎప్పుడు కనపడలేదు నీకు? అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు ఎప్పుడు కనపడలేదా అని అడుగుతున్నాను. కనపడలేదు. ఏది ఎంత డేంజరస్ అది? ఎట్లా చేస్తే మనం ప్రాపర్టీ, ఇది మున్సిపల్ ప్రాపర్టీ, ఇది అట్లా వదిలేస్తే ఎట్లా? తీసుకున్నారు ఇంత పెద్ద ఎట్లా వచ్చేసింది ఇది? ఆ రోజుల్లో కష్టపడి అందరినీ ఒప్పించి మనం ఇక్కడ కట్టించాం.
ఉపయోగపడుతున్నాను. అంతేగాని ఇట్లా కమ్యూనిటీ హాల్ని ఇట్లా వదిలేస్తే ఎలా ఉన్నారు? బాగున్నారా? వందనాలు. ఏం చేస్తున్నారు? ఎలా ఉంది మున్సిపాలిటీ నుంచి మీకు కార్యక్రమాలన్నీ బాగా జరుగుతున్నాయి? వస్తున్నారా కాలువలు తీయడానికి? ఏమన్నా నేను వచ్చాను అంటున్నారా లేదా నిజంగా? మీరే కూడా? అవునా, మంచి మాట. అది అడగాలిగా మరి, చేయించుకోవాలి మనం, లేకపోతే ఎట్లా? ఈరోజు హైతానగర్లో 39, 40 వార్డులో స్థానికంగా ఉన్న సమస్యలు, ఇబ్బందులు, పౌరులకి ఇంకా మెరుగైన సేవలు ఎట్లా ఏ విధంగా అందించగలుగుతాం మున్సిపాలిటీ నుంచి అనే దానిపైన అందరితో కూడా మాట్లాడుతూ ముందుకు వస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ప్రధానంగా పారిశుద్ధ్యం గురించి, అదేవిధంగా రక్షిత మంచినీటి పథకం అందడం లేదనే విషయం మా దృష్టికి తీసుకొచ్చారు. నేను చైర్పర్సన్ గారిని, అదేవిధంగా కౌన్సిలర్ గారిని కూడా నేను కోరుతున్నాను, కొంచెం ఫండ్స్ అలొకేట్ చేసుకుని ఒకవేళ శానిటేషన్లో సిబ్బంది తక్కువ ఉంటే ఖచ్చితంగా పెంచుకునే విధంగా చేద్దాం. ఎందుకంటే ఇప్పుడే చెప్తున్నారు వార్డు బాగా విస్తరించిందని, జనాభా ఎక్కువ పెరిగారు కాబట్టి కొంతవరకు కొన్ని వార్డులో పూర్తి స్థాయిలో మేము అందించలేకపోతున్నామేమో. కనీసం వారానికి 2 రోజులు తూచా తప్పకుండా కాలువలన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకునే విధంగా ఒక బాధ్యత తీసుకోవాలి. ఆ పొరపాటు జరగకూడదు. దీనిపైన ఒక సమగ్రమైన ఆలోచనతోటి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని రాబోయే రోజుల్లో ఏ వార్డుకి ఆ వార్డు, ఏ డివిజన్కి ఆ డివిజన్ బాధ్యత కలిగిన అధికారులకి ఆ విధంగా రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పాల్సిన బాధ్యత కమిషనర్ గారి పైన ఉంటుంది. సో సిస్టమేటిక్గా చేసుకుంటూ ముందుకెళ్తాం. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడే మాకు ఎటువంటి సమస్యలు మా దృష్టికి వస్తున్నాయి. వీటిని తప్పకుండా చైర్పర్సన్ గారు కూడా అదే అంటున్నా ఉన్నారు. గతంలో కూడా ఈ సమస్యల గురించి మాట్లాడారు. కానీ ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం, బాధ్యత అందరిపైన ఉంది. ఇదేదో ప్రజాప్రతినిధులుగా మేము మాట్లాడడం కాదు, అధికార యంత్రాంగం కూడా ఒక బాధ్యత తీసుకోవాలి. వాళ్ళు కూడా దీన్ని ఒక డ్యూటీగా తీసుకుని ప్రజలకి జవాబుదారం పెంచే విధంగా, ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ విధంగా పనిచేయాలి. దానికోసం మన అధికార యంత్రాంగం కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి. సో పురపాలక సంఘం నుంచి ఖచ్చితంగా మన 40 వార్డులో కూడా ఖచ్చితంగా మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని రాబోయే రోజుల్లో హైతానగర్ ప్రాంతంలో ప్రత్యేకంగా నిన్న ఇవాళ మనం పర్యటించాం కాబట్టి ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే లెవెల్స్ మెయింటైన్ కావడం లేదు. కొన్ని చోట్ల కొత్తగా రోడ్ నిర్మాణం చేసుకోవాలి. ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా వస్తున్నాయి, ఎందుకంటే డ్రైన్స్ సరిగ్గా లేవు కాబట్టి. ఎక్కడైతే కష్టపడి గతంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేశామో, జేకబ్ గారు ఉండేవాళ్ళు, జేకబ్ గారి టైంలో కష్టపడి అందరం కలిసి చక్కటి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేశాం. దాన్ని కూడా నిరుపయోగంగా శిథిలావస్థకు వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. అసలు ఒక ఆలోచన లేదు, విధానం లేదు. ఇది చాలా తప్పు. ఎందుకంటే మనం భావితరాలకు ఉపయోగపడే విధంగా ఆస్తులు నిర్మాణం చేసుకుంటాం, ప్రభుత్వ ఆస్తులు. సో తప్పకుండా వీటిపైన సమగ్రంగా మేము ఆలోచించి పాఠశాల వ్యవస్థలో కానివ్వండి, లేదా ఇక్కడ ఉన్న వసతుల విషయంలో కానివ్వండి, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండేటట్టు తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. తెనాలి పట్టణంలో పాటుగా గ్రామీణ ప్రాంత విద్యార్థుల కళాశాల చదువుల కోసం నన్నప్రేణి వెంకట్రావు అందించిన సేవలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని ఆయన వర్ధంతి వేళ పలువురు భక్తులు ఘనంగా నివాళులర్పించారు. 6 దశాబ్దాల క్రితం తెనాలి ప్రాంతంలో ఉన్నత విద్యలకు ఊపిరిగా స్థాపించిన VSRNVR కళాశాల ద్వారా అందించిన విద్యా సేవలు, రైతుల కోసం కోఆపరేటివ్ సొసైటీ స్థాపించి తద్వారా షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన నన్నప్రేణి వెంకట్రావు వర్ధంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత నన్నప్రేణి సమతాన వనంలో పలువురు నాయకులు, కుటుంబ సభ్యులు వెంకట్రావు సమాధిపై పుష్పగుచ్చాలించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో ప్రతిభ పురస్కారాలు, వాలీబాల్ టోర్నమెంట్ విజేతలకు బహుమతి ప్రదానోత్సవ సభకు కళాశాల కరెస్పాండెంట్ నన్నప్రేణి సుధాకర్ అధ్యక్షత వహించగా మాజీ మంత్రివర్యులు కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ నన్నప్రేణి వెంకట్రావు సేవలను కొనియాడారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో నాడు విలువలతో కూడిన రాజకీయాలతో ప్రజల మనసు గెలిచిన నాయకులు నన్నప్రేణి వెంకట్రావు అని అన్నారు. మెరుగైన కళాశాల విద్యను తెనాలి పరిసర ప్రాంత వాసులకు చేరువ చేసిన మహనీయుడని, వారి స్ఫూర్తితో నేడు కళాశాల యాజమాన్యం విద్యా సేవలకు అందిస్తున్న ప్రాధాన్యత ముదాహోమన్నారు. మాజీ మంత్రిని నన్నప్రేణి రాజకుమారి మాట్లాడుతూ మమతా సమతల ప్రతిరూపం నన్నప్రేణి వెంకట్రావు అని, సమాజం పట్ల బాధ్యతగా ఆయన చేపట్టిన కార్యక్రమాలు భావితరాలకు స్ఫూర్తినిస్తాయన్నారు. కళాశాల CEO N భాస్కర్ మాట్లాడుతూ ఆ మహనీయుడు స్థాపించిన కళాశాల ద్వారా ఉన్నతంగా ఎదిగిన అనేక మంది నేటికి ఆయనను స్మరించుకోవడం తమ వంటి వారికి స్ఫూర్తి అన్నారు. అనంతరం ప్రతిభ పురస్కారాలు, వాలీబాల్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కంటమినేని సుధాకర్, ధూళిపాటి సుధాకర్, భాగ్యలక్ష్మి, N సుగుణ, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ K రవీంద్రనాథ్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ అజయ్, శ్రీరామ రూరల్ విద్యాసంస్థ డైరెక్టర్ కొలసాని తులసి విష్ణుప్రసాద్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, NCC క్యాడెట్స్ పాల్గొన్నారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన మనకు తెలుసు, ఆయన ఒక మనిషి కాదు, ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవడానికి కారణం విద్యారంగం పట్ల ఆయనకున్న గౌరవభావంతో పేద బలహీన వర్గాల కోసం ఏర్పాటు చేసినటువంటి, నిర్మించినటువంటి ఆ కళాశాల నిదర్శనం. అలాగే రైతాంగం కోసం
ఆహర్నిశలు కష్టపడి ఊరూరు తిరిగి మెంబర్షిప్లు చేర్పించి షుగర్ ఫ్యాక్టరీ నిర్మాణం చేయటం అదొక తార్కాణం. దామోదరం సంజయ్ గారితోనూ అలాగే అనేక మంది రాజకీయ నాయకులతోనూ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా తీసుకొచ్చి పెద్ద పెద్ద సభలు నిర్వర్తించడం, ఇందిరాగాంధీని సైతం విఎస్ఆర్ కాలేజీకి తీసుకురావడం, అలాగే రాష్ట్రపతి ఆ రోజుల్లో గిరిగారిని సైతం విఎస్ఆర్ కాలేజీకి తీసుకురావడం, అలాగే రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రుల దగ్గర నుంచి సామాన్యులు, అతి సామాన్యుల వరకు కూడా అనేక కులాల వారీగా మరి బీసీలని, ఎస్సీలని అందరినీ కూడా సమకూర్చి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన స్వాతంత్ర సమరయోధుడు, ఓనాటి శాసనసభ్యులు, అన్నిటికీ మించి మానవత్వం మూర్తిపించినటువంటి మానవతావాది, సమతావాది, అందుకే ఇది సమతావనం అనే పేరు వచ్చింది. అటువంటి వ్యక్తిని మనం స్మరించుకోవడం, మార్గదర్శకంగా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మన తెనాలి చుట్టుపక్కల ఎన్ని పల్లెటూళ్ళ నుంచి, ఒక 40-50 పల్లెటూళ్ళ నుంచి ఆ రోజుల్లో ఒక 60 ఏళ్ల క్రితం ఇంత పెద్ద కాలేజీని పెట్టి ఎంతమంది ఇక్కడ ఇంటర్మీడియట్ చదువుకొని తర్వాత ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ కాలేజీలో డాక్టర్స్ చదువుకొని అమెరికాలో ఉన్నారు. మాకు తెలుసండి. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా నాకన్నా కూడా ముందు నన్నపనేని మా మిస్సెస్ని మాధురిని నన్నపనేని వెంకట్రావు గారు మనవరాలు అనగానే ఎంతమంది వచ్చి మేము ఇక్కడ చదువుకున్నామని చెప్పి ఎంత ఇదిగా చెప్తారు మాకు. అది నిజంగా వెంకట్రావు గారు చేసిన ఆ సర్వీసు నిజంగా మరవలేము. మన తెనాలి చుట్టుపక్కల ప్రాంతం ఇంత అభివృద్ధి చెందిందంటే డెఫినెట్గా ఆయన ఒక కారణము. ఆయన స్ఫూర్తిగా మేము ఈ సంవత్సరం నందివేలుగు హై స్కూల్కి ఒక 70 లక్షల రూపాయల గవర్నమెంట్ స్కూల్కి కంప్లీట్గా మొత్తం ఒక ఆగిపోయిన హై స్కూల్ 6 ఏళ్ళుగా జరుగుతున్న నిర్మాణంలో ఆగిపోయిన స్కూల్ని మేము ఒక 5 నెలల్లో పూర్తిగా ఒక 60-70 లక్షలు అందరం కలిసి దాతలుగా కలిసి ఈరోజు పూర్తి చేయగలిగాము. అది కూడా పూర్తిగా నన్నపనేని వెంకట్రావు గారి స్ఫూర్తితోటే మేము చేయగలిగాము. సాంస్కృతిక రంగంలో, చిత్రకళా రంగంలో, సాహితీ రంగంలో, విద్యా రంగంలో అయితే ఈ రోజున కొన్ని లక్షల మంది నేడు నుంచి చదువుకున్నారు. అంటే ఈ యొక్క కళాశాలలో వివిధ ప్రాంతాల్లో నేను ఇక్కడ పుట్టి పెరిగి కళాశాలలో చదువుకున్న విద్యార్థిని అని చెప్పి చెప్పుకునే పరిస్థితి. ఇప్పుడే ప్రిన్సిపాల్ గారు చెప్పారు, నేను ఫలానా స్కూల్లో చదువుకున్నటువంటి వ్యక్తిని అని చెప్పి చెప్పుకునేటువంటి, అలాగే ఈ కళాశాలలో చదువుకోవడానికి అవకాశం కల్పించినటువంటి మహనీయుడు. కొన్ని వర్గాల వరకే చదువు అనే భావన ఉన్న సందర్భంలో ప్రారంభించబడినటువంటి ఈ కళాశాల విద్య ఎక్కడైతే వ్యాప్తి చెందిందో వికాసవంతమైనటువంటి సమాజాన్ని ఏర్పరచుకోగలుగుతామో అలాంటి సమాజంలో మనందరం కూడా జీవించాలని తపనతో ప్రారంభించబడినటువంటి ఈ విద్యా సంస్థ. అంతేకాకుండా రైతుని ఆదుకోవాలి, రైతుని కాపాడాలి. ఆ రకమైన ఆలోచన జంపని షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించడానికి కారకులైనటువంటి మహోన్నతులు కీర్తిశేషులు నన్నపనేని వెంకట్రావు. ఆఖరి తుది శ్వాస వరకు కూడా ఈ సమాజం గురించి ఆలోచించినటువంటి, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తుల్లో ప్రధానమైనటువంటి వ్యక్తిగా మనం భావించవచ్చు అని చెప్పి మీకు మనవి చేస్తూ, అది రాజకీయ రంగంలో అయితే రాజకుమార్ గారు కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు కానీ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో అంతా సస్యశ్యామలంగా ఉండాలి, ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలి, వర్గ విషయాలకి లేకపోతే ఎటువంటి సమస్య లేకుండా ప్రజా సంక్షేమం కోసం పోరాడే వ్యక్తులు వీరు. రాజకుమార్ గారికి కళాశాలకి విపరీతమైన సంబంధం. నన్నపనేని వెంకట్రావు గారి దగ్గర నుంచి ఈ కళాశాల అభివృద్ధి కోసం వారితో పాటు పయనించి రాజకీయ రంగంలో ఈనాడు అనుభవజ్ఞగా తీర్చిదిద్దబడ్డ వ్యక్తి. ధనదానం చేస్తే 100 రోజులకు మర్చిపోతాం. విద్యాదానం కనుక చేస్తే తరతరాలకి గుర్తుండేటువంటి శాశ్వత చదువు అనేటువంటి మొక్కని ఈ తెనాలి ప్రాంతానికి నాటినటువంటి మహానుభావుడు మన స్వర్గీయ నన్నపనేని వెంకట్రావు గారు. మరి విఎస్ఆర్ ఎన్వీఆర్ కాలేజీ 1951లో రిజిస్ట్రేషన్ చేయబడి స్థాపించబడి నేటి వరకు కూడా ఎంతో మంది బలహీన వర్గాల వాళ్ళకే కాకుండా చదువుకు దూరంగా ఉన్నటువంటి ఎన్నో వర్గాలకు కూడా చదువుని తమ యొక్క చెంతకు చేసినటువంటి సంస్థను స్థాపించినటువంటి మహానుభావులు మన వెంకటరావు గారు. అయితే ఇంత గొప్ప అవకాశాన్ని మరి పంచుకునే అవకాశాన్ని నాకు విఎస్ఆర్ అనే కళాశాలలో కలగజేయడం జరిగింది. ఇంత
ఇంతమందిని గ్యాదర్ చేసేలాగా ఇది ఒక ఈవెంట్ ఫ్యామిలీ ఫంక్షన్ లాగా నేను నీ దగ్గర చదువుకున్నాను, నువ్వు నా స్టూడెంట్వి, మీరు నా లెక్చరరు, నేను ఇక్కడి నుంచే చదువుకున్నాను లేదు ఇలా పైకి వచ్చాను అలా చెప్పుకోగలుగుతున్నా అంటే ఆయన యొక్క విజన్ కనిపిస్తుంది ఇక్కడ. తెనాలి డివిజన్ స్థాయి విద్యుత్ ఆధారిత అవగాహన సదస్సుకి 11 మంది విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించినట్లు సిజిఆర్ఎఫ్ చైర్మన్ ఎన్ విక్టర్ ఇమాన్యుయల్ పేర్కొన్నారు. స్థానిక చెంచుపేట ఓవర్ బ్రిడ్జ్ పక్కన గల ఎస్ఎల్ఎస్ కళ్యాణ మండపంలో మంగళవారం సిజిఆర్ఎఫ్ చైర్మన్ ఎన్ విక్టర్ ఇమాన్యుయల్ అధ్యక్షతన విద్యుత్ ఆధారిత అవగాహన సదస్సు నిర్వహించారు. డివిజన్లోని వివిధ ప్రాంతాలకు చెందిన 11 మంది వినియోగదారులు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేశారు. వీటిలో 7 సమస్యలకు తక్షణ పరిష్కారం లభించింది. లో వోల్టేజీ, బిల్లులో పేరు సవరణ తదితర 4 సమస్యలు పరిష్కరించాల్సి ఉందని అధికారులు తెలిపారు. అవగాహన సదస్సు ప్రాధాన్యతలు సదస్సు అధ్యక్షులు విక్టర్ ఇమాన్యుయల్ మీడియాకు వివరించారు. ఈ అవగాహన సదస్సులో ఫోరం సభ్యులు గుంటూరు విద్యుత్ శాఖ SCKULN మూర్తి, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పి రామిరెడ్డి, తెనాలి విద్యుత్ శాఖ వివి చిరంజీవి తదితర వినియోగదారులు, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఫోరం ఒకటి ఉంది. ఇంతకుముందు మనం తిరుపతికి వెళ్లాల్సి వచ్చేది. 3.5 సంవత్సరం నుంచి ఫోరమే ఏర్పాటు చేశారు గుణదల్లో. కాబట్టి ఎవరన్నా ఉంటే అలాంటి నిజమైన సమస్యలు ఉండే వాళ్ళని అక్కడికి పంపించండి. ఏదన్నా కోర్టులో ఏదే సమస్య కానీ పెండింగ్ ఉంటే మేము చేసేదానికి లేదు. పైగా ఆ సమస్య పరిష్కరించే వాళ్ళకి 2 ఇయర్స్లో రాపాల. 2 ఇయర్స్ లిమిటేషన్ పెట్టాడు. 2 ఇయర్స్ లోపలైతేనే వాళ్ళకి ఏదన్నా సమస్య ఉంటే మమ్మల్ని అప్రోచ్ కావచ్చు. మీరు దయచేసి ఈరోజు కూడా చాలా కేసులు వచ్చినాయి. దాని కొరకై ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ పీపులే కాకుండా వాళ్ళు సుపీరియర్ ఆఫీసర్ SC మూర్తి గారికి, మరి చిరంజీవి గారు, రామరెడ్డి వీళ్ళందరికీ కూడా మిగతా తదితర వాళ్ళ యొక్క డిపార్ట్మెంటు సిబ్బంది వారికి మరి ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించుకున్నటువంటి వారికిను ఎంతో ఎంతో ఈరోజు ఆనందంగా ఉంది. ఇన్ని కూడా అవుతాయనుకోలేదు. కానీ ప్రజలు చాలామంది వచ్చి వాళ్ళ యొక్క సమస్యలు చెప్పుకునేదానికి, అవి వినేదానికి మాకు అవకాశం కలిగినందుకు నేను నిజంగా అదృష్టంగా భావిస్తూ, దోపిడీ ప్రభుత్వానికి గద్దె దింపి కూటమి ప్రభుత్వానికి అధికారం అప్పచెప్పిన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇచ్చిన హామీలకు కట్టుబడి కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక VSR&SNVR కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్మార్గ పాలన పోయి కూటమి ప్రభుత్వం ద్వారా సుస్థిర పాలన ఏర్పడిందని, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రియల్ గేమ్ చేంజర్ గా తమ ప్రతిభను చాటుతున్నారని అన్నారు. ఈ క్రమంలో యువకుల నేత IT మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమిష్టి భాగస్వామ్యంలో హామీ ఇచ్చిన విధంగా 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నారని అన్నారు. 6 నెలల్లో 4 లక్షల పైన ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయన్నారు. తమది మాటలు చెప్పే ప్రభుత్వం కాదని, చేతలలో మంచి ప్రభుత్వం అన్నారు. నిరుద్యోగ యువతకు భరోసా కూటమి ప్రభుత్వం అని అన్నారు. నాశనం చేసిన రాష్ట్రాన్ని మొక్కువని ధైర్యంతో కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తోందని, ఇందుకోసం కేంద్రంతో సానుకూల సంబంధాలు పెంచుకుంటూ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. యువగళం పాదయాత్ర 2 ఏళ్లు పూర్తయిందని, నాడు మతాలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా యువ నాయకుడు లోకేష్ పాదయాత్ర చేపట్టి ప్రజల హృదయాలు గెలిచిన నాయకుడిగా రాణిస్తున్నారని అన్నారు. దావోస్ లో ఎకనామిక్ ఫోరంలో బ్రాండ్ అంబాసిడర్ గా ఆంధ్రప్రదేశ్ నిలబెట్టారని, రాష్ట్రాన్ని అభివృద్ధి విజయంతో పోరాడి నిలబెట్టే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అన్నారు. ఈ మీడియా సమావేశంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో ఈ 5 సంవత్సరాల లోపల 20 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకి, యువతకి ఉపాధి కల్పిస్తామని, ఆ నేపథ్యంలో ప్రధానమైన పారిశ్రామిక రంగాల్లో 4,10,125 ఉద్యోగ అవకాశాలను కల్పిస్తా ఉన్నాం. మాటలు చెప్పే ప్రభుత్వం కాదు. జాబ్లెస్ క్యాలెండర్ను ప్రకటించి నిరుద్యోగ యువకుల్ని మోసం చేసే ప్రభుత్వం కాదు ఇది. జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టుకి నీరుగార్చిన మొక్కవోని ధైర్యంతో ఈనాటి కూటమి నాయకత్వం, పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో మాట్లాడుకుంటూ వనరుల్ని సమీకరించుకుంటూ తిరిగి రాజధానిని, పోలవరాన్ని, పారిపోయిన పరిశ్రమల్ని అన్నింటినీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో తీసుకురావటమే కాకుండా చిత్తశుద్ధితో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం కనపడినటువంటి వాస్తవం. నిన్నటి రోజుకి దాదాపు 2 సంవత్సరాలు అయింది యువ నాయకుడు లోకేష్ గారి యువగళం పాదయాత్ర పూర్తి చేసుకొని. సామాజిక పోరాటం
మరి ముఖ్యంగా నిర్వీర్యమైపోయినటువంటి యువతకి నీరు పోసినటువంటి యువనాయకుడు లోకేష్ గారు. అన్ని సామాజిక వర్గాలని సృజించినటువంటి నాయకత్వం యువనాయకుడు లోకేష్ గారిది. అందరి యొక్క సామాజిక జీవనాన్ని కానీ, ప్రాంతాల పరిస్థితులు కానీ, ప్రజల్ని చూశారు, ప్రాంతాలను చూశారు, సామాజిక అంశాలని పరిగణలో తీసుకున్నారు. సమస్యల్ని ఎప్పుడూ కూడా తప్పించుకోకుండా సమస్యల పట్ల స్పందిస్తూ ప్రభుత్వం వచ్చిన తర్వాత తన వంతు పాత్ర తను చేసినటువంటి నాయకత్వం యువ లోకేష్ గారిది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వారి సహకారంతో ఎన్నో కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అనునిత్యం ప్రతి క్షణం కాలాన్ని విలువగట్టుకుంటూ పాలన చేస్తున్నటువంటి మంచి పాలన ఈనాటి పాలన. మొన్న దావోస్ పర్యటన ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోకి ముందుకు తీసుకెళ్లాలంటే దాంతోపాటు పర్యావరణ రక్షణ, ఇవాళ ఎకలాజికల్ బ్యాలెన్సింగ్ అనివార్యం, ఈ సమాజం బాగుండాలని చెప్పి ప్రత్యేకమైనటువంటి అంశాలని, ఎవరు ఊహించినటువంటి అంశాల మీద చర్చ చేసి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఎకనమిక్ ఫోరంలో ఈజ్ ద గేమ్ చేంజర్ అని చెప్పి నిరూపించుకున్నటువంటి దావోస్ పర్యటన. భవిష్యత్తులో గతంలో ఏదైతే విజన్ 2020 డాక్యుమెంట్ ద్వారా ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారో, విజన్ 2047 ద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగినటువంటి శక్తి, సమర్థత నేను చెప్పింది కాదు. ఫడ్నవీస్ గారు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రోజున మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు ఉండారని చెప్పిన మాటను ఒక్కసారి మనం గమనిస్తే సమాజాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన వ్యవహరిస్తున్నాడు అనే దానికి ఇది ఒక గొప్ప నిదర్శనం అని చెప్పి మనవి చేస్తూ, మండల పరిధిలో ₹1 కోటి మేర అభివృద్ధి పనులు శాంక్షన్కు సిద్ధంగా ఉన్నామని ఎంపీపీ ధర్మరాజులు, చెన్నకేశవులు మండల ప్రజా పరిషత్ సమావేశంలో పేర్కొన్నారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ హాల్లో ఎంపీ పీడీఓ అత్తోడి దీప్తి అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన మండల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీపీ ధర్మరాజులు, చెన్నకేశవులు మాట్లాడుతూ సమావేశ ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. 24-25 సంవత్సరానికి మిగిలిపోయిన వర్కులు చేయకుంటే ఎంపీడీఓకు తెలియచేయాలని అన్నారు. 25-26 సంవత్సరానికి ₹1 కోటి మేర మండల గ్రామాల అభివృద్ధి పనులు శాంక్షన్ దశలో ఉన్నాయన్నారు. అదేవిధంగా సంఘం జాగలమూడి గ్రామం స్వచ్ఛ విలేజ్ అవార్డు అందుకోవడం పట్ల సర్పంచ్ పాలడుగు జయనాగలక్ష్మికి అభినందనలు తెలిపారు. ఈ సర్వసభ్య సమావేశంలో ప్రధానంగా మండలాభివృద్ధి పనులపై చర్చించారు. అదేవిధంగా మండల గ్రామాల్లో ఆయా విభాగాల ద్వారా అందుతున్న సౌకర్యాలు వివరించగా సభ్యులు తమ గ్రామాల్లో అపరిష్కృతంగా సమస్యలను సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ ఉమా ప్రణతి, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రామ కార్యదర్శులు పాల్గొనగా కార్యాలయ పరిపాలనాధికారి శ్రీనివాస్ సమావేశాన్ని పరీక్షించారు. ఎస్టిమేషన్స్ కానీ అప్రూవ్స్ కానీ మీరు వాళ్ళని చెప్పి ఆక్యుపేషన్ లోన్ చెప్పారు. మీరు మొన్న నేను ఫోన్ చేస్తే మీరేం చెప్పారు, మాకేమో ఉన్నాయి 3 కాలాలు ఉన్నాయి. ఆ 3 కాలాలు కాకుండా వేసంతా పూర్వమాల పనులు ఉన్నాయి, పంచాయతీ పనులు ఉన్నాయి. కాబట్టి పిఆర్ఏ కానీ ఎస్టిమేషన్స్ కానీ దాని ఎస్టిమేషన్ కానీ చూడాలని మీరే మాట్లాడింది. మీరు ఎలా ధైర్యం చేయగలుగుతాం మాట్లాడండి. మొన్న మీ ముక్కుల్లో కోఆర్డినేషన్ మాకైతే అర్థం కదా, అది ఎవరు చేయాలి? 2 ఫీట్ దాటిన డ్రైనేజ్ చేయాలి, ఎవరు చేయాలి? ఎస్టిమేషన్ మీరు చేస్తారా, ఇరిగేషన్ చేస్తారా, ఆర్డర్ చేస్తారా? అంటే ఇరిగేషన్ సంబంధం ఆర్డర్ చేస్తే పిఆర్ అండ్ డ్రైనేజ్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఏదైతే ఎగ్రికల్చర్ వచ్చిన వాటర్ బయటకెళ్తుందో కొన్ని రోజుల పైన కానీ పంచాయతీ పరిధిలో వచ్చే ఇండస్ట్రీ పరిధిలో వచ్చే కానీ మా మండలికి రావు. కాబట్టి మన తెనాలి మండలంలో సంగంగాలమూడి గ్రామంలో ఉన్న సర్పంచ్ గారు రాష్ట్రపతి అవార్డు అందుకున్నందుకు ఆమెకి అభినందనలు తెలియజేస్తూ 2024-25 వర్కులు పెట్టిన వారు చేయగలిగితే చేయండి, లేదంటే రిప్రజెంటేటివ్ ఎండో గారు కానీ ఏఓ గారు కానీ ఇవ్వండి. అలాగే మన 2025-26 సంవత్సరంలో ₹1 కోటితో శాంక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి వర్కులు 15 ఫైనాన్స్. అలాగే రాబోయే వేసవకాలం కాబట్టి గ్రామాల్లో ఏదైనా పంపులు కానివ్వండి, ఏదైనా వాటర్ వర్క్ కానివ్వండి ఉంటే మాకు తెలియపరచమని కోరుకుంటూ సెలవు.
ఇక్కడ మెయిన్గా ఒక 2 డిపార్ట్మెంట్స్ నుంచి అడగడం జరిగింది గౌరవ ఎంపీటీసీస్. ఒకటి బస్సెస్ ఆర్టీసీ డిపో నుంచి మేనేజర్ గారు వచ్చారు. వారిని బస్సు యొక్క ఫ్రీక్వెన్సీ కరెక్ట్గా లేదు, పీక్ టైంలో బస్సెస్ అందుబాటులో ఉండడం లేదని చెప్పారు. దానికి వారు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఆ బస్సెస్ ఏదైతే 9:30 తర్వాత బస్సెస్ ఉండట్లేదు గుంటూరు నుంచి తెనాలి అని చెప్పారో ఆ టైంలో వాళ్ళకి బస్సెస్ అరేంజ్ చేస్తామని ఒకటి చెప్పడం జరిగింది. హౌసింగ్ కాలనీస్లో ఈ విద్యుత్ దీపాలు కంటిన్యూస్గా వెలుగుతూ ఉన్నాయని చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెక్రటరీస్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అది రేపటి నుంచి మానిటర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎన్ఆర్ఈజీఎస్ కింద మనకి ఇప్పుడు కొత్తగా మ్యాండేట్స్ జనరేట్ చేసి వర్క్ స్టార్ట్ చేయడానికి మనకి ఆల్రెడీ గౌరవ కలెక్టర్ గారు ప్రపోజ్ చేస్తున్నారు. కాబట్టి ఎన్ఆర్ఈజీఎస్ కింద ఇప్పుడు వర్క్స్ పెడతా ఉన్నాము. షెల్ఫ్ కూడా కరెక్ట్గా ఉంది, సఫిషియెంట్ షెల్ఫ్ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికి మ్యాండేట్స్ మనం బాగానే జనరేట్ చేస్తున్నాం. ఈరోజు వచ్చేసి ఒక 600 మ్యాండేట్స్ మన తెనాలి మండలానికి సంబంధించి ఒక 600 మ్యాండేట్స్ కూడా మనం జనరేట్ చేయడం జరిగింది. వెటర్నరీ డిపార్ట్మెంట్ అండ్ ఎన్ఆర్ఈజీఎస్ డిపార్ట్మెంట్ ఈ 2 కోఆర్డినేషన్తో క్యాటిల్ షెడ్స్ మనం కట్టిస్తూ ఉన్నాము. కొత్తగా 18 క్యాటిల్ షెడ్స్ మన మండలానికి శాంక్షన్ అయింది, విలేజ్కి ఒకటి చొప్పున. దానికి సంబంధించిన అప్లికేషన్స్ మన వెటర్నరీ డిపార్ట్మెంట్కి వెళ్ళినట్టయితే వాళ్ళు ఒకసారి చెక్ చేసుకొని క్యాటిల్స్ కానీ లేకపోతే షీప్ కానీ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని మనకు పంపించడం జరుగుతుంది. సో దట్ వాటిని మళ్ళీ మనం ఒకసారి స్క్రూటినీ చేసి వాళ్ళకి కరెక్ట్గా ల్యాండ్ ఉండడం, వారి ఫైనాన్షియల్ పొజిషన్ ఓకే అనడం అవన్నీ చూసుకున్న తర్వాత వాటిని కలెక్టర్ గారి అప్రూవల్ కోసం పంపించి శాంక్షన్ తీసుకున్న తర్వాత మనం వాటిని స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రీ స్కూల్ పిల్లలు అనగా 3 నుంచి 6 సంవత్సరాల వరకు ఉన్నటువంటి మన సర్వేలో 1891 మంది ఉంటే నమోదు అయిన వారు 777 మంది. వీరిలో సగటున 718 మంది మన అంగన్వాడీ కేంద్రాలకి హాజరవుతున్నారు. ఇక్కడ మనము మండల స్థాయిలో గత నెలలో కిషోర వికాసం అని చెప్పి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఈ కిషోర వయసులో ఉన్నటువంటి బాలబాలికలు ఉన్నారో వాళ్ళకి వయసు రీత్యా వచ్చేటువంటి మార్పులు కానివ్వండి, ఆరోగ్యము, పోషకాహారము, పరిశుభ్రత వీటన్నిటి గురించి కూడాను ఎక్కడైతే ఈ గ్రామాలలో స్కూల్స్ లో కూడాను పిల్లలకు అవగాహన కల్పించి వాళ్ళు మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రోగ్రామ్ అనేది జరిగింది. అలానే విలేజ్ లెవెల్ కమిటీస్ అనేవి కూడా ఫామ్ అయ్యేవి. వీరు ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉన్నారో పిల్లలు వాళ్ళతో గ్రూప్స్ ఫామ్ చేసి వాళ్ళు మళ్ళీ బడికి వెళ్ళేలాగా కాలేజ్ అంటే గ్రామాల్లో ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉన్నారో వాళ్ళతో గ్రూప్స్ ఫామ్ చేసి డ్రాప్ అవుట్స్ ఉన్న దగ్గర మాత్రమే వాళ్ళకి ఈ వీటి మీద అవగాహన కల్పించి తర్వాత వాళ్ళు మళ్ళీ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అయితే కనుక స్కూల్కి వెళ్ళేలాగా మోటివేట్ చేయడం, కాలేజీ డ్రాప్ అవుట్ అయితే కనుక కాలేజీకి వెళ్ళేలాగా మోటివేట్ చేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశము. కుల మతాలకు అతీతంగా సమాజంలోని బడుగు బలహీన వర్గాల వారికి విశేషమైన సేవలు అందించిన మానవతామూర్తి కీర్తిశేషులు నన్నపనేని వెంకట్రావు అని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నన్నపనేని వెంకట్రావు వర్ధంతిని పురస్కరించుకొని ఆయనకు ధన్యవాదాలర్పించారు. విఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాల వ్యవస్థాపకులు స్వర్గీయ నన్నపనేని వెంకట్రావు వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం సమతావనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని వెంకట్రావు చిత్రపటం చెంత పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నన్నపనేని సుధాకర్, ఎన్ భాస్కర్, మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, ముకుందరావు, విఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె రవీంద్రనాథ్ తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆర్యవైశ్యుల ఎలవేల్పు శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించడం ఆనందదాయకమని తెనాలిపట్న ఆర్యవైశ్య ప్రముఖులు ఉప్పాల వరదరాజులు హర్షం వ్యక్తం చేశారు. తెనాలిలోని వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉప్పల వరదరాజులు మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీన శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రభుత్వం లాంఛనాలతో నిర్వహించడం ఆర్యవైశ్యులందరికీ ఆనందదాయకమని అన్నారు. అదేవిధంగా స్థానిక వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామివారి పర్యవేక్షణలో శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ ప్రభుత్వం తరపున శ్రీ వాసవి మాతకు పొట్టు సమర్పిస్తున్నారని తెలిపారు. ఈ విశేష కార్యక్రమాల్లో ఆర్యవైశ్య కుటుంబాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించాలని కోరారు. అదేవిధంగా పెనుగొండ శ్రీ వాసవి మాత పీఠానికి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ పీఠాధిపతులుగా ఫిబ్రవరి 8వ తేదీన బాధ్యతలు స్వీకరిస్తున్న కార్యక్రమానికి పెనుగొండకు తరలి వెళ్లనున్నట్టు తెలిపారు.
మీడియా సమావేశంలో తెనాలి పురపాలక సంఘ వైస్ చైర్మన్ మాలిపాటి హరిప్రసాద్, సాధు ప్రతాప్, గోపు రామకృష్ణ తదితర ఆర్యవైశ్య సంఘాల ప్రముఖులు పాల్గొన్నారు. మరి 31/1/2025 శుక్రవారం ఉదయం 8 గంటలకి 102 గోత్రాలతో ఆర్యవైశ్యుల కన్యలచే కలశంతో వైభవంగా శోభాయాత్ర జరుగుతుంది. మరి ప్రతి ఆర్యవైశ్య కుటుంబం నుండి అమ్మవారికి పసుపు కుంకుమలతో సమర్పించి యజ్ఞగుండంలో ప్రతి ఒక్కరూ సమిధలు సమర్పించవలసిందిగా కోరుతున్నాము. మరి ఈ కార్యక్రమానికి ఉదయం 5:30 దగ్గర నుంచి అమ్మవారి శోభాయాత్ర జరుగుతుంది. అట్లానే 6:15 ఆర్యవైశ్య పతాకం ఆవిష్కరణ జరుగుతుంది. మరి 8 గంటలకి 102 గోత్రాలతో ఆర్యవైశ్యుల కన్యలచే కలశ పూజ శోభాయాత్ర కూడా జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వేచేసి మరి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ మరి అందరూ కూడా ఈ తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఆ తిరుమలేశుడికి బ్రహ్మోత్సవాల్లో స్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఎట్లా అయితే విజయవాడ మన కనకదుర్మ గుడికి అమ్మవారికి దసరా నవరాత్రిలో పట్టు వస్త్రాలు సమర్పిస్తారో ఆ రకంగా అధికార లాంఛనాలతో ఈ సంవత్సరం మరి చెప్పిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ 31వ తేదీన పెనుగొండలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా ఆ రోజున అధికార యంత్రాంగంతో అధికార లాంఛనాలతో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అక్కడ అమ్మవారికి సమర్పిస్తున్నారు. దానిలో భాగంగా 31వ తేదీన ఉదయం మరి మన నియోజకవర్గ ఎమ్మెల్యే మన మినిస్టర్ గారు శ్రీ నాదెళ్ల మనోహర్ గారు ఆ రోజున తెనాలి పట్టణంలో వేయించేసిన మన వాసవి అమ్మవారికి పట్టు వస్త్రాలు పశువులు సమర్పిస్తారు. దేవస్థాన కమిటీ తరఫున తెనాలిలో ఉన్న అన్ని ఆర్యవైశ్య ప్రతి ఒక్కడు ఇందులో నేను ఆ కమిటీ ఈ కమిటీ అనేటువంటిది లేకుండా అందరం ఆర్యవైశ్యులం, అందరం కలవాలి, అందరం రావాలి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన అనే ఆలోచనతో ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో మాకు నిజంగా తెనాలి పట్టణానికి కళల కానాచి ఈ వేదిక మీద ప్రోగ్రాం చేసిన వ్యక్తి అత్యంత అరుదైన స్థానానికి వెళ్ళిపోయారు. అటువంటి తెనాలిలో మరి బాలస్వామి గారికి పెనుగొండ పీఠాధిపతిగా ఇవ్వడం కూడా చాలా ఉదాభం, చాలా గొప్ప విషయం. ఆయనకి ఆ రోజున 8వ తేదీన పెనుగొండ అమ్మవారి దేవాలయానికి పీఠాధిపతిగా మరి ఆ రోజున ప్రతిష్ఠ కార్యక్రమం ఉంది. ఆ రోజున అందరూ కూడా తెనాలి నుంచి కూడా ప్రజలందరూ కూడా మన తెనాలి మన స్వామి దానికి కూడా 8వ తారీఖు అందరూ ఎలా చూసినా స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుంది. క్రైస్తవ సాంప్రదాయ మహిళా ఆధ్యాత్మిక వేడుకలో భాగంగా తెనాలి మండల గృహ కమిటీ మహిళా సభ్యుల సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. స్థానిక ఐతానగర్లోని శాల్వేషన్ ఆర్చి చర్చి ప్రాంగణంలో మంగళవారం గృహ సమితి ర్యాలీ, సమితి మహిళా సభ్యుల సమావేశం ప్రత్యేక ప్రార్థనల నడుమ విశేషంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గృహ సమితి రాష్ట్ర స్థాయి మహిళా TPWM సుమిత్రా మషి, గేరా సైన్ కుమారి, యేసు మడమ్మ విశ్రాంతములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కార్యక్రమ ప్రాధాన్యతను మీడియాకు వివరించారు. సంవత్సరంలో ఒకరోజు గృహ సమితి మహిళల సమావేశం నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. క్రైస్తవ సాంప్రదాయంలో ఆధ్యాత్మిక ఎదుగుదలకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పలు ప్రాంతాల నుండి వచ్చిన మహిళలతో సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినము మా తెనాలి మండలములో మరి ఈ విధముగా గృహ సమితి ర్యాలీ జరగటం అనేది చాలా సంతోషకరము. రాష్ట్రీయ ముఖ్య స్థానం నుంచి TPWM గారు, వారికి సహకారులుగా మరి యేసుమణి అమ్మగారు, అదే విధముగా విశ్రాంతం అమ్మగారు రావటం జరిగింది. సంవత్సరానికి ఒకసారి జరుగు ఈ యొక్క స్త్రీల కూడికలో దేవుడు ప్రతి ఒక్క స్త్రీని ఆశీర్వదించాలని దీవించాలని కోరుకుంటున్నాము. ఈ తెనాలి మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గృహ సమితి సభ్యురాలికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు బహుగా ఈ యొక్క ర్యాలీని జయప్రదం జరిగిస్తూ ప్రతి ఒక్కరూ దీవించబడాలని ఆశీర్వదించబడాలని మా యొక్క కోరిక అయినది. సంఘాలను కూడా మీరు మా గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు చాలా మంది. వారందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల నడిపే వ్యక్తులకే కాక ఇతర ప్రయాణికులు కూడా అత్యంత ప్రమాదకరమని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రసన్న కుమారి వేమూరు నియోజకవర్గం మండల కేంద్రమైన కొల్లూరులో మంగళవారం నిర్వహించిన జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో అన్నారు. వేమూరు నియోజకవర్గం కొల్లూరు క్లబ్ నందు జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అంకమరావు, జిల్లా రోడ్ సేఫ్టీ వైద్యులు నరేంద్ర కుమార్, కొల్లూరు SI ఏడుకొండలు, లారీ యూనియన్ ప్రెసిడెంట్ సాతా సుధాకర్ బాబు పాల్గొన్నారు. అనంతరం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రసన్న కుమారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంటుందని, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కుటుంబ సభ్యులు ఇబ్బంది పాలవుతారని అన్నారు. వాహనానికి సంబంధించిన పత్రాలు వెంట ఉంచుకోవాలని అన్నారు. ప్రయాణం చేసేటప్పుడు ఏదైనా ప్రమాదం సంభవిస్తే ప్రతి ఒక్కరూ స్పందించి 108 అంబులెన్స్
పోలీసు వాహనానికి ఫోన్ చేసి సమాచారం అందించాలని తెలియజేశారు. సరే, ఈరోజు మన ప్రోగ్రాం జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు. యాక్చువల్లీ ఇవి ఇంతకుముందు వారోత్సవాలుగా ఉండేవి, కానీ ఆ తక్కువ టైంలో చెప్పే సమాచారం ప్రజలకి ఇంకా సరిపోవట్లేదు. ఇంకొంచెం సందేశాత్మకంగా ఇంకా ఎక్కువ టైం చేస్తే ప్రజల్లో గుర్తుండిపోతుంది. 1 month చేయడం జరిగింది. ఈ 1 monthలో మేము కాలేజెస్, స్కూల్స్, పోలీస్ డిపార్ట్మెంట్ మేము సంయుక్తంగా ఇలా ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. రహదారి ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉన్నాయి దేశవ్యాప్తంగా, ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు. సో దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం సీరియస్గా ఆలోచించి ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. రోడ్లు రవాణా మరియు రహదారి మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు దీని మీద దేశవ్యాప్తంగా చాలా అవేర్నెస్ తీసుకురావాలనేసి ఈ చట్టాన్ని తేవడం జరిగింది. రహదారి భద్రత ఇలా మాసోత్సవాలు కండక్ట్ చేయాలి. వీటన్నింటినీ అన్ని రాష్ట్రాలు యథాతథంగా ఎవ్రీ జనవరి మంత్లో స్టార్ట్ చేసి 1 రోజులు చేయాలి అని అన్ని రాష్ట్రాలకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సామాజిక భద్రతకి ముప్పుగా మారిన ఈ యాక్సిడెంట్ని కంట్రోల్ చేయడం కోసమే ఈ రహదారి రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్స్ అనమాట. మనం రోడ్ల మీద వెళ్ళేటప్పుడు సింగిల్గా బైక్ మీద వెళ్తుంటే మనకి ఇక్కడ టర్నింగ్ ఉంది, ముందు యాక్సిడెంట్ ఏరియా ఉందనేది ఎవరు వచ్చి మనకు చెప్పరు. మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే మౌనంగా తెలియజేసే భాష ఏంటంటే సైన్ బోర్డ్స్. ముందు కర్వ్ ఉంది, ఇట్లా కర్వ్ ఆకారం బోర్డ్స్ ఉన్నాయా, అక్కడక్కడ రోడ్లు టర్నింగ్లు, అది సమాచారం మీకు తెలియాలి. వాటి మీద అవగాహన కలిగి ఉండాలి. ఇందాక పెద్ద అని చెప్పినట్టుగా నేను ఇబ్బంది పడ్డానండి. హాస్పిటల్లో జాయిన్ చేస్తే నన్ను కోర్టుల చుట్టూ తిప్పారు, పోలీసులు తిప్పారు అని చెప్పారు. కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ వచ్చిందండి. మీరు ఎవరిని కాపాడినా హాస్పిటల్ చేర్చినా పోలీసు వాళ్ళు మీరు కనుక మీ కేసులో సాక్షిగా ఉండవు అంటే మిమ్మల్ని పెట్టడానికి లేదు. రూల్ అది, సెంట్రల్ గవర్నమెంట్ రూల్. అలాగే మీరు కనుక ఒక ప్రాణాన్ని కాపాడుంటే మీకు గుడ్ సమాధి కింద ప్రతిసారి 5,000 రూపాయలు ఇస్తారు. ఎక్కువ సార్లు కనుక కాపాడుంటే మీకు జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి గారి చేతుల మీద కూడా గుడ్ సమాధి అవార్డు 1,00,000 రూపాయలు బహుమతి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కొత్తగా వచ్చిన అమెండ్మెంట్ యాక్ట్ అండి. చూసే ఉంటారు, యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కెమెరాలు ఏం లేవులే, ఎవరు మమ్మల్ని కొట్టుకుంటారని యాక్సిడెంట్ జరిగినప్పుడు పారిపోతుంటారు కొంతమంది. కొత్తగా వచ్చిన రూల్ ప్రకారం మీరు కనుక యాక్సిడెంట్ చేసి మీ వల్ల యాక్సిడెంట్ జరిగి మీరు కనుక పారిపోయి ఉంటే మాత్రం శిక్ష అనేది చాలా కఠినంగా మార్చారు. దానికి యాక్సిడెంట్ చేసిన దానికి, యాక్సిడెంట్ చేసి పారిపోయిన దానికి శిక్షలు వేరువేరుగా ఉన్నాయి. యాక్సిడెంట్ కనుక చేసి పారిపోతే మాత్రం శిక్ష చాలా తీవ్రంగా ఉంది. దయచేసి నా విన్నపం ఒకటే, మీ వల్ల ఏదైనా పొరపాటు జరిగి ఉంటే జరిగిందని అలాగే వెనక తీసుకురాలేము. కాబట్టి ఆ ప్రమాదానికి గురైన వ్యక్తిని హాస్పిటల్ చేర్చి మీరు కనుక మీ తప్పును ఒప్పుకుంటే మీ చాలా వరకు శిక్ష తగ్గే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ రూల్స్ పాటించండి. ఈ రూల్స్ అనేవి మీకోసం ఏర్పాటు చేసినవి కానీ మా కోసం కానీ మేమేదో ఫైన్లు గట్టిగా అమలు చేసి మేము మీలో మార్పు తీసుకురావాలని తీసుకురాలి. మార్పు అనేది మీలో నుంచే మొదలవ్వాలా. ప్రతి ఒక్కరు మీ రోడ్డు మీదకి వచ్చేటప్పుడు మీ కుటుంబాన్ని గుర్తు చేసుకోండి. మీరు రోడ్డు మీదకి వచ్చేటప్పుడు మీ మీద ఆధారపడ్డ మీ కుటుంబ సభ్యులు, మీ భార్య బిడ్డలను గుర్తు చేసుకుంటూ డ్రైవింగ్ చేస్తూ, అలాగనే మీ వల్ల ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా చూసుకునేటట్టు ఉండి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా రూల్స్ పాటిస్తూ మీ భద్రత చూసుకోవాలని కోరుకుంటున్నారు. యాక్సిడెంట్ అయింది, మీరు 108 వచ్చేలోపు 108 కాల్ చేయండి. యాక్సిడెంట్ అయిన వెంటనే ఆ 108 వచ్చేలోపు మీరు ఏం చేయాలి? సో ఇన్ కేసు ఏమన్నా జస్ట్ అతను స్పృహలో ఉన్నాడో లేదో తట్టి చూస్తారు, ఓకేనా? సో ఫస్ట్ ఆ సీన్ దగ్గర నుంచి యాక్సిడెంట్ స్పాట్ అని తీసుకెళ్ళి ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద కొనుక్కోబెట్టాలి. తర్వాత అతను రెస్పాండ్ అవుతున్నాడో లేదో చూడాలి, మనం పిలిస్తే పలుకుతున్నాడా లేదా, ఓకేనా? ఇన్ కేసు పలికాడు అనుకోండి, సో ఇస్తాం. పిలిచినా పలకలేదంటే చెవు మీద కానీ చిన్న ఇస్తే పలుకుతాడు, ఓకేనా? సివియర్ అవుతుంది. సో ఒక క్లాత్ కానీ జస్ట్ ప్రెషర్ పెట్టి ఉంచాలి దాని మీద, ఓకేనా? పెద్ద గాయం అయితే సో ప్రెషర్ ఒక హ్యాండ్ కర్చీఫ్ కానీ కాటన్ కానీ ఉంటే దాని మీద ఒత్తిడి పెట్టి ఉంచితే బ్లీడింగ్ ఆగుతుంది కొంచెం సేపటికి, ఓకేనా? ఫస్ట్ బ్లీడింగ్ స్టాప్ చేయాలి. తర్వాత ఏమన్నా విరిగినట్టు అనిపిస్తే మీకు సో మూమెంట్స్ తెలుస్తాయి. చెయ్యి కాలు ఎత్తలేకపోతున్నాడు అంటే అక్కడ ఇరిగి ఉన్నట్టు, ఓకేనా? సో ఇరిగినట్లయితే ఆ ఇరిగిన ప్లేస్కి అటు ఇటు స్టిక్స్ కానీ దగ్గరలో ఏదైనా కరుపులలో అట్లాంటి చెక్కలు ఉంటే అటు ఇటు పెట్టేసి తాడుతో టై చేస్తే అది ఎక్కువ కదలకుండా ఉంటుంది. సో మనం ఎక్కడ ఇరిగింది అంటే దాన్ని అటు ఇటు కదలలేకుండా స్టిక్స్ పెట్టి కట్టినట్లయితే అది జరగకుండా ఉంటుంది, ఓకేనా? ఇరిగిన పార్ట్ అనేది సైడ్ జరగకుండా ఉంటుంది. సో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు దాన్ని పిండి కట్టేస్తారు, త్వరగా ఇదైపోతుంది. అది
నన్నపనేని వెంకట్రావు అండ్ ఆలపాటి ధర్మారావు సహకార చక్కెర ఫ్యాక్టరీ వ్యవస్థాపకుడు నన్నపనేని వెంకట్రావు వర్ధంతిని ఫ్యాక్టరీ కార్మిక ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, కార్మికులు ఘనంగా నిర్వహించారు. వేమూరు మండలం జంపని గ్రామంలో ది ఎన్వీఆర్ అండ్ ఏడియర్ సహకార చక్కెర ఫ్యాక్టరీలో ఆవరణలో ఉన్న స్వర్గీయ వెంకట్రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జంపనిలో చక్కెర ఫ్యాక్టరీ నిర్మాణానికి వెంకట్రావు ఎంతగానో కృషి చేశారన్నారు. ఈ ప్రాంత రైతులు, కార్మికుల ప్రయోజనం దృష్టిలో ఉంచుకొని చక్కెర ఫ్యాక్టరీ నిర్మాణం చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో కార్మిక ఉద్యోగులు బసివిరెడ్డి, వట్టిప్రోలు యోగు, ఆర్ సాంబశివరావు, జాస్తి ప్రసాద్, నిరీక్షణరావు, ముత్తయ్య, ఉప సర్పంచ్ పల్లా వాసుదేవరాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ నన్నపనేని వెంకట్రావు ఆల్పాటి ధర్మారావు కోఆపరేటివ్ చక్కెర కర్మాగారంలో ఈ ఫ్యాక్టరీ వ్యవస్థాపకుడు నన్నపనేని వెంకట్రావు గారు 45వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ రోజున స్థాపించినప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఎంతోమంది రైతులు దీని మీద ఆధారపడి ఎంప్లాయీస్ కూడా ఇదిపడి ఉన్నాము. ఇప్పుడు కూడా మేము కలిసి ఇంతమంది ఎంప్లాయీస్ వచ్చామంటే ఆయన పెట్టిన భిక్షగా అభిమానంతో మేము ఇచ్చిన వాళ్ళు అర్థం జరిగింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నిర్దిష్టమైన ప్రణాళికతో పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యత కల్పిస్తాం మంత్రి నాదెండ్ల మనోహర్. నాటి మీటి ప్రజానాయకుడు స్వర్గీయ నన్నపనేని వెంకట్రావు సేవానిరతి భావితరాలకు స్ఫూర్తి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. డివిజన్ స్థాయి విద్యుత్ అదాలత్ అవగాహన సదస్సుకు 11 అర్జీలు. సిజిఆర్ఎఫ్ చైర్మన్ ఎన్ విక్టర్ ఇమాన్యుయల్. మండలాభివృద్ధిలో భాగంగా అనుమతుల దశలో ₹1,00,00,000 మేర వర్కులు. ఎంపీపీ ధర్మరాజులు, చెన్నకేశవులు. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.